ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు ఆసక్తిగా ఈ గ్రూప్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన కొద్ది దినాలుగా మనము పరిశుద్ధత, ప్రత్యేకించబడుట అనే అంశాన్ని గురించి ధ్యానించాము. ఈరోజు దత్తత తీసుకునుట అనే అంశాన్ని గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. మనము రక్షించబడుటలో భాగంగా దేవుడు మనల్ని దత్తత తీసుకుంటున్న విధానాన్ని మనం గ్రహించాలి. అంటే రక్షించబడిన మనలను ఆయన ఏ విధంగా దత్తత తీసుకుంటున్నాడో, తిరిగి మనల్ని తన కుమారులుగా చేసుకుంటున్నాడో ఆ యొక్క విధానము బైబిల్ గ్రంథం నుండి మనం పరిశీలన చేద్దాం. మొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మరియు ఇక్కడ చూడండి, ఈ వచనాలు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనము దత్తపుత్రులము కావలెనని అనే మాట ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. అంటే మరలా మనలను ఆయన కుమారులుగా స్వీకరించుట అనేది ఇక్కడ మనం గ్రహించగలం. అంటే ఏదైనా తోటలో మానవుడు పోగొట్టుకున్న కుమారత్వపు హక్కు, అంటే కుమారత్వము అనేది చాలా బలమైన సంబంధం. అందుకే ఆ దేవుడు అనేక సార్లు వారితో మాట్లాడుతూ తనను తాను తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. అంటే పాత నిబంధనలో అనేక సందర్భాల్లో ఆయన వారికి తను తాను ఏ సంబంధంతో పరిచయం అయ్యాడు అనేది మనం ఆలోచించినట్లయితే, ఆయన నేను మీ తండ్రిని అని అనేక సార్లు వారికి తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అయినప్పటికీ కూడా వారు ఆయన అనుగ్రహించిన ఆ సంబంధాన్ని, అంటే ఆ యొక్క తండ్రి కుమారుల సంబంధాన్ని వారు కలిగి ఉండలేకపోయారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దేవుడు ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకైతేనేమి, ఈనాడు మనకైతేనేమి ఆయన అనుగ్రహించే ఒక గొప్ప సంబంధం తండ్రి కుమారుల సంబంధం. ఈ తండ్రి కుమారుల సంబంధం అనేది ఎంతో శ్రేష్టమైనది. అది దేవుని ఆస్తి అంతటికి, దేవుని యొక్క సమస్తమైన వాటికి మనలను కర్తలుగా చేస్తుంది, అంటే హక్కుదారులుగా చేస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే దేవుడు వారిని
అటు ఇశ్రాయేలు కానీ, ఇటు మనలను కానీ ఆయన ఎటువంటి సంబంధంతో చూస్తున్నాడు అంటే తండ్రి కుమారుల సంబంధం. అందుకే ఇక్కడ ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకమునకు వచ్చుట ద్వారా దేవునికి లేక తండ్రికి కుమారులకు తెగిపోయిన బంధాన్ని లేక లేక కలిగిన ఎడబాటును తిరిగి కలిగించడానికి, అంటే మరలా తిరిగి జతపరచడానికి ఆయన ఆ యొక్క శిలువ కార్యాన్ని ఆయన జరిగించాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 15 వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 15 వచనాన్ని మనం చదువుకుంటే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఇక్కడ దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ. చూడండి, అంటే రక్షించబడిన ఒక విశ్వాసి ఎటువంటి సంబంధాన్ని అనుగ్రహించే ఆత్మను కలిగి ఉన్నాడు అంటే, ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా లేక పరిశుద్ధాత్మను పొందుకొనుట ద్వారా మనం ఏ సంబంధం కలిగి ఉన్నాము అంటే కుమారత్వపు సంబంధాన్ని, అంటే దత్తపుత్రాత్మను దత్తత చేసుకునే సంబంధాన్ని. చూడండి, మన భారతదేశ చట్ట ప్రకారం కూడా ఎవరైనా ఒకరు తమకు పిల్లలు పుట్టినప్పుడు ఎవరినైనా ఒకరిని పిల్లలుగా చేసుకోవాలంటే దత్తత చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారము ఆ పిల్లవాడిని లేక ఆ పాపను లేక ఆ బాబును దత్తత చేసుకుంటారు. ఎప్పుడైతే చట్టబద్ధముగా వారు దత్తత చేసుకుంటారో ఇక వారి ఆస్తికి వారికున్న ప్రతి దానికి ఈ బిడ్డ హక్కుదారుడైపోతాడు. సాధారణంగా మనము ఈ హక్కుని మనము కన్న పిల్లలకి మాత్రమే ఆపాదిస్తాం. కానీ దత్తత స్వీకారం అంటారు, అది జరిగినప్పుడు కూడా ఈ సమానమైన హక్కు వారికి అనుగ్రహించబడుతుంది. అలాగే దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా దత్తత చేసుకుంటున్నాడు. అందుకే మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ అంటాడు. దాస్యపు ఆత్మ అంటే దాసులుగా ఉండేది. దాసుడు వేరు, అలాగే కుమారుడు వేరు. ఈ రెండిటికి ఉన్న తేడా చాలా తేడా గ్రహించాలి. మనము గలతీయులకు రాసిన పత్రిక చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చూడండి, ఇక్కడ ఎన్ని అంటే ఒకదాని వెంట ఒకటి ఎన్ని హక్కులు మనము కలిగి ఉంటున్నామో జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మరలా తిరిగి రోమపత్రిక 8వ అధ్యాయానికి వద్దాం. 8వ అధ్యాయానికి వచ్చినట్లయితే 8వ అధ్యాయంలో 16వ వచనం మరలా చదువుకుందాం. ఎలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ రెండు ఒకటే, అబ్బా తండ్రి. అబ్బా అనే మాట మనం గమనించినట్లయితే ఈ మాట హెబ్రీ భాషకు సంబంధించింది కాదు. అయినప్పటికీ కూడా ఆ అబ్బా అనే మాట మరి ఒక అరామిక్ మాట. అది ఆ యొక్క మాటకు తండ్రి అని అర్థం. జాగ్రత్తగా గ్రహించండి. మీరు ముస్లిం సహోదరు దగ్గరికి వెళ్తే వాళ్ళు పిల్లలు తండ్రిని ఎలా పిలుస్తారో చూడండి.
అబ్బా అంటారు. అంటే అది వారిని తండ్రి అని పిలవడం వారి భాషలో. అలాగే 2 మాటలు కూడా ఉపయోగించారు. తండ్రి అని తెలుగులో, అబ్బా అని అరామిక్ మాట. 2 మాటలు ఎంతో స్పష్టంగా ఉపయోగించబడ్డాయి. ఇంగ్లీష్‌లో కూడా అబ్బా, ఫాదర్ అనే మాటలు. ఫాదర్, తండ్రి, అబ్బా డైరెక్ట్‌గా మూల భాషలో ఏ మాట ఉందో ఆ మాటే తీసుకొచ్చేసారు. ఇంగ్లీష్‌లో అబ్బా అనే ఉంది. తెలుగులో కూడా అబ్బా ఉంది. ఇక దాన్ని ఏమి చేయలేము. ఎందుకంటే దాని అర్థం మాత్రమే మనం గ్రహించగలం. కనుక ఈ 2 ఒకటే. అంటే అబ్బా! తండ్రి అని మొరపెడుతున్నాము. ఈ అబ్బా! తండ్రి అనే మాటలు వారసత్వానికి, హక్కుదారునికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఈ హక్కుదారునికి ఉండే సంబంధాన్ని దేవుడు మనకు ఎలా అనుగ్రహిస్తున్నాడు అంటే, అడాప్షన్ అంటే ఆత్మ ద్వారా, దత్తపుత్రాత్మ ద్వారా మనము ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. కనుక దేవుడు మనలను దత్తత చేసుకుంటున్నాడు. దేవుని ద్వారా మనము దత్తత చేయబడ్డాము. దేవునితో దత్తత చేయబడ్డాము. జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక దత్తతను గూర్చిన వివరణ మనం గమనిస్తే ఇంగ్లీష్ పదం అడాప్షన్ అనేది ఇది దత్తత అనే మాటకి ఆ మాటకు మూలమైన మాట. ఈ ఇంగ్లీష్ పదం అడాప్షన్ అనే మాట మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది మరొక కుటుంబం నుండి ఒక వ్యక్తిని తీసుకొని తమ కుటుంబంలో చేర్చుకోవటం అని అర్థం. అంటే ఆ వ్యక్తి ఇంకొక కుటుంబానికి చెందినవాడు. అంటే ఈ కుటుంబంలో పుట్టలేదు. కానీ ఈ కుటుంబానికి పుట్టినవాడుగా, ఈ కుటుంబంలో ఉన్న సర్వ హక్కులు పొందుకున్నవాడుగా అతడు చేర్చబడటమే ఇక్కడ దత్తత అంటే అని మనం గ్రహించాలి. అంటే ఇతనికి సర్వ హక్కులు కూడా అంటే ఎవరైతే దత్తత చేసుకుంటారో వారికి ఉన్న సర్వ హక్కులు వీరు పొందుకుంటారు. కేవలము దత్తత ద్వారా. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే క్రొత్త నిబంధన కాలంలో అంటే మొదటి శతాబ్దంలో ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి చిన్న వయసులో ఉన్నప్పుడు సాధారణంగా 12 నుండి 14 సంవత్సరాల వరకు వారికి దాసునితో కానీ కుమారునితో పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే కానీ తండ్రి నిర్ణయించిన రోజున ఒక వేడుక జరుగుతుంది. అందులో ఆ బాలుడు లేదా బాలిక వయస్సు చేరినట్లు అంటే వయస్సుకు వచ్చినట్లు ప్రకటించబడేవారు. అలా వారు కుటుంబంలో పూర్తి హక్కులతో కుమారుడుగా లేక కుమార్తెగా గుర్తించబడేవారు. ఇది యూదుల్లో జరిగే ఒక ప్రక్రియ. కనుక అంటే వాళ్ళు పుట్టారు కదా పుట్టినంత మాత్రమే కాదు కానీ వారు ఒక వేడుక జరిగించి ఆ రోజు వారిని అలాగా వారి యొక్క సంపూర్ణ కుమారత్వపు లేక వారి అంటే ఆ పిల్లలుగా సర్వ హక్కులు వారికి కలుగునట్లుగా ప్రకటించే విధానాన్ని చేస్తూ ఉంటారు. ఇది సేమ్ మనకి కూడా వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది అంటే మనం అందరము ఆయన పిల్లల అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో ఆ దేవుడి అనే విషయాలు చెప్పబడతా ఉంటాయి. అలాగే మనము కీర్తన గ్రంథం 100వ కీర్తన కూడా మనం చూస్తే ఆ కీర్తనలో కూడా మనకు తండ్రి ఆయన మానవులకు ఆయన తండ్రి అని విషయాలు చెప్పబడతా ఉంటాయి. అంటే అక్కడ మన సృష్టికర్తగా మనల్ని నిర్మించుకున్నవాడుగా ఆయన మన నిర్మాణకుడిగా మన సృష్టికర్తగా ఆ విషయాలు చెప్పడు. దేవుని యొక్క చట్టబద్ధమైన వారుగా చేయబడటానికి 8వ దినాన సున్నతి చేయబడతారు. అలా సున్నతి చేయబడుట ద్వారా వారు చట్టబద్ధమైన కుమారులుగా
వారు చేయబడుతూ ఉంటారు. అలాగే ఈరోజు మనం కూడా క్రొత్త జన్మ ద్వారా అనగా ఒకటి శరీర సంబంధముగా మనము ఈ భూమి మీద దేవుని చేత సృష్టించబడ్డాము, ఆయన పిల్లలమయ్యాము. అలాగే తిరిగి జన్మించడం ద్వారా క్రొత్త జన్మ ద్వారా మనము దేవుని సంతానం అవుతున్నాం, దత్తపుత్రులము అవుతున్నాము. కనుక జన్మ ద్వారా అతడు దేవుని బిడ్డ, అలాగే దత్తపుత్రత్వం ద్వారా ఆయన కుటుంబంలోనికి చేర్చబడే కుమారుడిగా ఈ విషయాలు మనం గ్రహించగలం. కనుక మనం జాగ్రత్తగా ఈ మాటలు పరిశీలన చేసినట్లయితే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయపడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. చూడండి, 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. అందుకే ఈ యొక్క అడాప్షన్ అనే మాటకి ఇక్కడ మనకు ఇంగ్లీష్ లో ఉపయోగించబడింది. హ్యావింగ్ ప్రెడిస్టినేటెడ్ us unto the adoption of children by Jesus Christ to himself according to the good pleasure of his will అన్నాడు. అంటే ఇందులో అడాప్షన్ ఆఫ్ చిల్డ్రన్ అన్నాడు. అంటే దత్తత పుత్రులుగా, అంటే తెలుగులో ఈ దత్తత అనే దానికి స్వీకృత పుత్రులు అనే మాట కూడా రాయబడింది. అంటే స్వీకరించుట ద్వారా చేయబడిన కుమారులు. కనుక ఈ మాట మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనలను ఆయన స్వీకృత పుత్రులుగా అనగా దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు. ఇది ఆయన సంకల్పంలో క్రీస్తునందు లేక క్రీస్తు ద్వారా మాత్రమే జరగవలసిన విధానమై ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు మనల్ని దత్తత చేసుకుంటున్నాడు రక్షించడం ద్వారా. అంటే రక్షణలో మనము అనేక విషయాలు నేర్చుకున్నాం. నీతిమంతులుగా తీర్చుట, పరిశుద్ధపరచుట, ఇవన్నీ కూడా. ఇందులో మరొకటి ఏమిటి అంటే దత్తత చేసుకోవటం. అంటే రక్షణలో మరొక భాగం ఏమిటంటే దత్తత చేసుకోవటం. ఆయన మనల్ని దత్తత పుత్రులుగా దత్తత చేసుకుంటున్నాడు అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మనము తర్వాతి విషయాన్ని పరిశీలించినట్లయితే మనమందరము దేవుని సంతానము, మనమందరము దేవుని కుమారులము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మనము ఒక దినాన ఆయన మనల్ని అందరినీ కూడా తన కుమారులుగా ప్రకటిస్తాడు. ఆయన ఆస్తిని మనకు అప్పగిస్తాడు. ఆయన యొక్క నిత్య స్వాస్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించడం ద్వారా మనము ఆయన కుమారులం అవుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ మాటలు మనకి ఎంతో స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నాయి. చూడండి, దత్తత ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో దేవుని వాక్యం నుండి మనం చదువుకుందాం. ఒకటి, దాస్య భయము నుండి విముక్తి. దాస్య భయము నుండి విముక్తి ఎలా అనేది మనం ఆలోచించినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ. చూడండి, దాస్యము అనగా స్లావరీ అంటే బానిసత్వము.
ఈ బానిసత్వం అనేది యూదులకు బాగా తెలుసు. ఎందుకంటే వారి పితరులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవించారు. ఆ తర్వాత కనానులోనికి వచ్చిన తర్వాత న్యాయా న్యాయాధిపతుల కాలంలో కూడా తరచుగా వారు బానిసత్వాన్ని అనుభవించారు. ఆ తర్వాత రాజుల కాలంలోకి వచ్చేసరికి సుదీర్ఘ కాలము 70 సంవత్సరాలు వారు బానిసత్వాన్ని అనుభవించారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వము 4వ శతాబ్దానికి వచ్చినప్పుడు మరలా వారు రోమియుల బానిసత్వం కిందకి వచ్చారు. కనుక దాస్యం అంటే వారికి బాగా తెలుసు. రోమాపత్రిక రాసే కాలానికి కూడా రోమియుల బానిసత్వంలో యూదులు ఉన్నారు. కనుక దాస్యము అంటే, బానిసత్వం అంటే వారికి బాగా తెలుసు. కనుక మరలా భయపడకు అంటే దాస్యానికి మీరు భయపడతారు కదా. ఇక మీరు దాసులు కాదు. ఎందుకంటే మీరు స్వతంత్రులు, మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని కుమారత్వపు హక్కును పొందుకున్నవారు. కనుక మీరు భయపడక్కర్లేదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ దత్తపుత్రత్వం ద్వారా మనము పొందుకునే ఒక గొప్ప మేలేమిటి అంటే దాస్య భయము నుండి మనము విముక్తి పొందుకుంటున్నాం. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. దాస్యపు ఆత్మ నుండి లేక దాస్యపు భయము నుండి విమోచించబడటము, విముక్తి చేయబడటము అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమై ఉన్నది. ఆ తర్వాత ఇంకొక మాట మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక నుండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మనం 13 నుండి కూడా చదువుకుందాం. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మనలను దేవుడు దత్తత చేసుకునుట అనేది ఏదో సింపుల్ గా అయిపోలేదు. అంటే ఈరోజు మనము మన దేశ చట్ట ప్రకారము చట్టబద్ధమైన లాంఛనాలు అంటే వ్రాతపూర్వకమైన వాటన్నిటిని పూర్తి చేసి వాటి మీద సంతకం చేసినప్పుడు ఆ యొక్క ప్రభుత్వపరమైన విధానం ద్వారా చట్టబద్ధముగా ఒక వ్యక్తిని మనం దత్తత చేసుకుంటాం. చాలా సింపుల్ గా అయిపోయింది. కానీ మనము దేవునికి దత్తత చేయుటకు ఏదో ఒక రాతపూర్వకమైన విధానంలో జరగలేదు. అది క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ద్వారా ఆయన మనలను విమోచించుట ద్వారా తన యొక్క రక్తమును చిందించడం ద్వారా, అందుకే రక్త మాంసములు ఆయన పాలివాడయ్యాడు. రక్త మాంసములలో అంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన రక్త మాంసమును దహించుకుంట ద్వారా శిలువ మీద బలియగుట ద్వారా మనలను విమోచించుట అనే కార్యము జరిగించుట ద్వారా మనము మరణ దాస్యము నుండి, పాప దాస్యము నుండి, అలాగే యూదులైతే ధర్మశాస్త్రపు దాస్యము నుండి మనము విడిపించబడి విమోచించబడి దేవునికి దత్తపుత్రులుగా చేయబడ్డాం. అంటే దత్తత ద్వారా కలిగిన ప్రయోజనాలు ఇవి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే మనం పొందుకున్న ప్రయోజనాలు. అయితే దత్తతలో దేవుడు చేసిన కార్యాలు ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. దత్తతలో జరిగించిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, అంటే దత్తత చేసుకున్నట్టు ద్వారా
దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం ఏమిటి అంటే రెడెంప్షన్, అనగా విమోచన. ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం గ్రహించగలం. అంటే రక్షణలో ఒక భాగం ఏమిటంటే విమోచించుట. అంటే మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నటకు ముందుగా మనల్ని విమోచించాలి, విడిపించాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము ఒక చట్టబద్ధమైన విధానానికి మనము లోనై ఉన్నాము. ఒక ఒక పిల్లవాడు పుట్టుకతోనే ఒకరికి కుమారుడయ్యాడు. అది చట్టం, చట్టబద్ధమైన వారసత్వం. ఇది మనం గ్రహించాలి. అలాగే ఇప్పుడు ఆ ఆ ఆ యొక్క చట్టబద్ధమైన హక్కు నుండి విడిపించబడి ఇప్పుడు మరలా చట్టబద్ధంగా ఇంకొకరికి అతను కుమారుడవుతున్నాడు. ఈ రెండు కూడా చట్టబద్ధమైనవే. కనుక చట్టబద్ధంగా ఆ తల్లిదండ్రులకు జన్మించడం ద్వారా ఆ తల్లిదండ్రులకు ఏ విధంగా కుమారుడయ్యాడో అలాగే అదే చట్టం ద్వారా ఇంకొకరికి అతడు కుమారుడవుటకు అతడు చట్టబద్ధమైన విధానంలో అవ్వాలి. కనుక మనలను ఇక్కడ ఆ విమోచించుట అనేది జరిగింది, విడిపించుట అనేది జరిగింది. అంటే దేవుడు మనల్ని విమోచించటంలో, లేక రక్షించటంలో, లేక దత్తపుత్రులుగా చేసుకోవటంలో ఆయన జరిగించిన ఒక గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే లేవియ కాండము 25వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవియ కాండము 25వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే ఈ ఈ యొక్క ప్రక్రియ ఇశ్రాయేలీలకు చట్టబద్ధంగా ఎలా జరుగుతుందో అక్కడ మనకు కనపడుతుంది. చూడండి, లేవి కాండం 25వ అధ్యాయం 25వ వచనం. నీ సహోదరుడు పేదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అంటే ఇక్కడ మన ఉదాహరణకి ఏదైనా తాకట్టు పెట్టాం, దాన్ని విడిపించుకోవడానికి మన దగ్గర స్తోమత లేదు. ఇంకొక వ్యక్తి వచ్చి అతన్ని విడిపిస్తాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఇంకొక వచనం కూడా, అంటే లేవి కాండంలోనే 25వ అధ్యాయంలో మనకి ఇంకొక వచనం కూడా ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. 47వ వచనం చదువుకుందాం. 25వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ మాట కూడా మనకు కనపడుతుంది. పరదేశీయే గాని, నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైలను, ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకుని ఎడల తన్ను అమ్ముకున్న తరువాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులో ఒకడు వారిని విడిపింపవచ్చును. జాగ్రత్తగా గ్రహించాలి. వాని పినతండ్రియే గాని, పినతండ్రి కుమారుడే గాని, వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ విడుదల పొందటం అనే దానికి కొన్ని సూత్రాలు చట్టబద్ధంగా దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విమోచన అనేది ఇలా జరుగుతుంది. ఇలాంటి విధానం ద్వారా మనం విమోచించబడుతూ ఉన్నాం. అయితే దేవుడు తన ప్రజలను విమోచించుకుంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలును గురించి దేవుడు అంటాడు, సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అంటున్నాడు. బానిసత్వంలో ఉన్న సియోను ఏ విధంగా విమోచించబడుతుంది అంటే న్యాయము చేతను,
అలాగే నీతి చేతను విమోచనం కలుగును. అంటే దేవుడు తన ప్రజలను నీతి న్యాయముల ద్వారా విమోచించుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. అయితే క్రొత్త నిబంధనలో క్రీస్తునందు మనకు కలిగిన విమోచన ఎలాంటిది, ఎలా మనము విమోచించబడుతున్నాము అనేది మనం ఆలోచించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, ఇక్కడ ఆ ప్రియుని యందు అంటే నేను లేవికాండంలో మనం చూసాం కదా, వెల ఇచ్చి క్రయం ఇచ్చి విడిపించాలి. అది తనంతట తానే డబ్బు ఒకవేళ అతనికి ఉంటే ఆ డబ్బు ద్వారా ఆ ధనం ఇచ్చి అతను విమోచించబడతాడు. అలాగే ఒకవేళ అతని దగ్గర డబ్బు లేకపోతే అతని వారసులు ఎవరైనా, వంశానికి చెందిన వారు ఎవరైనా, రక్త సంబంధికులు ఎవరైనా వచ్చి కొనుక్కున్న వానికి తగిన వెల ఇచ్చి అతన్ని విమోచిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు సర్వలోకంలో ఉన్న సమస్త మానవాళిని ఆయన విమోచిస్తున్నాడు. ఎలా అంటే ఆయన రక్తము వలన అనే మాట ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గురించి పేతురు గారు రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను ఆయన తెలియచేస్తూ ఉంటాడు. చదువుకుందాం మనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అంటున్నాడు. అంటే ఈ 18వ వచనంలో మనం లేవికాండంలో చదువుకున్నాం కదా, అలాగే తగినంత వెండిని లేక బంగారమును ఇచ్చి ఆ వ్యక్తిని విడిపించాలి. కానీ సర్వలోకంలో ఉన్న సమస్త మానవాళిని దేవుడు విమోచించుటకు లేక విడిపించుటకు ఆయన వెండిని బంగారాన్ని ఆయన అక్కడ వినియోగించలేదు. కానీ 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అంటాడు. అమూల్యమైన రక్తము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము యొక్క విలువని చెప్తున్నాడు. అమూల్యము అంటే వెల కట్టలేనిది. ఎంత ఖరీదు చేస్తుంది ఈ రక్తము? వెల కట్టలేనంత, అంటే మనుషులు దానికి వెల కట్టలేరు. అంతగా ఆ యొక్క రక్తము ఖరీదైనది, అంత ఖరీదైనది. అంటే వెల కట్టలేనంత ఖరీదైన రక్తము దేవుడు నీ కోసము, నీ విమోచన కొరకు ఆయన వినియోగపరిచారు. మరి ఈరోజు వాక్యం వింటున్న మనము క్రీస్తు రక్తం యొక్క వెల ఎంత, క్రీస్తు యొక్క రక్తాన్ని మనము ఎంత వెలతో చూస్తున్నాము, ఎంత విలువైనదిగా ఎంచుతున్నాము, ఎంత విలువైనదిగా మనం భావిస్తున్నాము ఆలోచించాలి. ఎవరైతే ఇంకా రక్షణ పొందే విషయంలో అశ్రద్ధ తీసుకుంటున్నారో వారు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని విలువలేనిదిగా చూస్తున్నారు. క్రీస్తు ప్రభు యొక్క రక్తము యొక్క విలువను గుర్తించని వారుగా చూస్తూ ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే క్రొత్త నిబంధనలో సువార్త ప్రకటించబడిన ప్రతి చోట వారు తక్షణమే లోబడ్డారు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగిస్తూ ఉండగానే పేతురు ప్రసంగాన్ని విన్న 3000 మంది యూదులు అప్పటికప్పుడు అక్కడే వారు విమోచించబడ్డారు. అంటే రక్తము యొక్క విలువ వారు తెలుసుకున్నారు. ఎంత మన కోసము దేవుడు
ఎంత చెల్లించాడు, ఎంత ఖరీదు చెల్లించాడు. అంత ఖరీదైన వారము మనము కాదు. మనము పాపులము, అపరాధులము, బలహీనులము, భక్తిహీనులము, దేవునికి శత్రువులము. కనుక ఆ రోమపత్రికలు అంటాడు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును, కానీ మనం మంచివారం అయితే మన కోసం ఆయన వెల కట్టి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ మనం మంచివారం కాదు కదా. మనం మంచివారం కాదు. కానీ మంచివారం అని ఎంచి దేవుడు మన కోసం ప్రాణం పెట్టలేదు, రక్తం చిందించలేదు. మనం అపరాధులము. ఆ అధ్యాయములో ఎలయనగా మనమిక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. దేవుని ప్రేమ ఎంత గొప్పది అనేది మనం ఆలోచించితే భక్తిహీనుల కొరకు చనిపోయాను. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక గొప్ప వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి, సమాజానికి, కుటుంబానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తి కొరకు ఎవరైనా, అతను చాలా అనారోగ్యంలో ఉన్నాడు, మీరు ఎవరైనా ఒక కిడ్నీ దానం చేయగలరా అని అంటే, అయ్యో చాలా మంచి వ్యక్తి, ఇలాంటి వాడు బ్రతికుంటే అనేకులకు ఉపయోగపడతాడు అని అలా ముందుకొచ్చి తన అవయవాల్లో ఒక అవయవాన్ని దానం చేయడానికి ఇష్టపడవచ్చు. కానీ కరడగట్టిన నేరస్తుడు, అతను బ్రతికితే అనేకుల ప్రాణాలకు ముప్పు, ఎంతో వినాశనాన్ని జరిగిస్తాడు, అలాంటి వాడు ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది అనుకుంటున్న వాడి కొరకు ఎవరైనా సరే తమ రక్తాన్ని ఇవ్వటానికి కానీ, తమ యొక్క అవయవాలను దానం చేయడానికి కానీ, లేక తమ డబ్బును ఖర్చు పెట్టడానికి కానీ ముందుకొస్తారా? ఆలోచించండి. జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారు ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కానీ ఇది లోక విరుద్ధమే, కానీ మనము పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా దేవుడు మన కొరకు తన కుమారుని పంపాడు. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనకు విమోచన అనుగ్రహించాడు, మనల్ని విమోచించాడు. ఆ యొక్క ఉరి శిక్షకు సిద్ధంగా ఉన్న ఖైదీని ఏ విధంగా విడుదల చేసి ఇంటికి పంపిస్తారో అలాగే మనలను ఆయన తన కుమారుని యొక్క రక్తము ద్వారా విమోచించాడు. ఇక్కడ ఆయన మన కొరకు విమోచించిన రక్తము అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును, దోషము లేనిది, నిష్కళంకమును, కళంకము లేనిది, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. కనుక చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గ్రహించాలి. విమోచన అనేది ఎలా జరుగుతుందో మనము ఇక్కడ ఎంతో స్పష్టంగా గ్రహించగలం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎంత గొప్ప విషయమో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ కుమారుని యందు అనగా ఆ కుమారుని ద్వారా మనకు విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఈ విషయాలన్నిటినీ పరిశీలన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం ద్వారా, ఆయన చేసిన ఆ గొప్ప త్యాగము ద్వారా మనకు విమోచన జరిగింది, విడుదల జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు
మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దేవుడు మనలను క్రీస్తునందు, క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు ప్రభు చేసిన ఆ గొప్ప బలియాగము ద్వారా ఆయన మనలను విమోచించుకున్నాడు. ఆయన మనలను పరిశుద్ధపరచుకున్నాడు. ఆయన మనలను తన యొక్క స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. జాగ్రత్తగా గమనించాలి, విమోచించెను అంటే ఆయన మనను విడిపించాడు. ఎంత గొప్ప సత్యం అంటే, యూదులతో ఈ మాట మాట్లాడుతూ ధర్మశాస్త్ర విమోచనాన్ని గురించి, ధర్మశాస్త్రము యొక్క ఆ విమోచనము ఏ విధంగా అనుగ్రహించబడిందో అక్కడ ఆయన ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ఈ విడుదల, ఈ యొక్క విమోచన అనేవి మనకు ఎంతో స్పష్టముగా కనిపిస్తా ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఈ విడుదలను గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా తెలియపడుతున్నాయి. పాత నిబంధనలో విమోచన గురించి 4 హెబ్రీ పదాలు ఉపయోగించబడ్డాయి. అంటే ఒకటి విడుదల చేయటము, రెండవది స్వేచ్ఛగా చేయడం అని అర్థం. అంటే ఒక పదం 2 విధాలుగా ఇక్కడ ఉపయోగపడుతూ ఉంది. గోయేల్ అనే ఈ హెబ్రీ మాట మనకు ఎలాంటి అర్థాన్ని ఇస్తుందంటే విడుదల చేయడం లేక స్వేచ్ఛను అనుగ్రహించడం అనే విషయాలు ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా మనకు కనపడుతూ ఉన్నాయి. కనుక ఇక్కడ ఈ గోయేల్ అనే మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆ విమోచించబడిన వ్యక్తి అతడు తన మీద ఉన్న ఆ యొక్క చట్టబద్ధమైన సర్వ హక్కుల నుండి విమోచించబడి అతడు ఫ్రీ అయిపోతాడు. అంటే అతనికి స్వాతంత్ర్యం వస్తుంది. ఇది మనం గ్రహించాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో వారు దాసులుగా ఉన్నారు. వారిని విమోచించుటకు దేవుడు మోషే గారిని పంపించాడు. ఆయన వచ్చి వారిని ఆ దాస్యము నుండి, అంటే ఐగుప్తు దాస్యము నుండి విమోచించి వారు ఎప్పుడైతే ఐగుప్తు నుండి బయటికి వచ్చారో వాళ్ళు స్వతంత్రులైపోయారు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే విమోచన ద్వారా కలిగే గొప్ప భాగ్యం ఇక్కడ చెప్పబడుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, ఒక వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు చేయటం ద్వారా అతడు దాని యొక్క అధికారానికి లేక దాని యొక్క ఆ ఏలుబడి కిందకి వెళ్ళిపోతాడు. దానికి ఏ స్వాతంత్రం ఉండదు. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తే అదే చేస్తూ ఉండాలి. ఎందుకంటే అతడు దాని కింద బంధించబడి ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడంటే, ఆయన ఆ యొక్క సమస్త ధర్మశాస్త్ర సంబంధమైన వాటి నుండి విడిపించి నీకు స్వాతంత్రం ఇచ్చాడు. ఇక్కడ గలతీ ప్రాంతంలో ఉన్న క్రైస్తవు ఈ స్వాతంత్ర్యాన్ని గురించి ఎరగకుండా మరలా సున్నతి పొందాలి, మరలా పండుగలు చేయాలి, మరలా నియామక కాలాలు ఆచరించాలి అనే దాని కిందికి వెళ్ళినప్పుడు
వీళ్ళు వాళ్ళంతటే వాళ్ళే ఆ ఆ యొక్క తాడి కింద వాడికి ఇక బందీ అయిపోతాడు, విమోచించలేడు, ఇక విడుదల దొరకదు. కానీ ఆ కాడి కింద, ధర్మశాస్త్రపు కాడి కింద నుండి క్రీస్తు ప్రభు వారు వచ్చి తన యొక్క శిలువ బలియాగము ద్వారా విడుదల విమోచిస్తే మీరు మరలా ఏం చేస్తున్నారంటే ఆ మరలా మనం సున్నతి ఆచరించాల్సిందే, మరలా మనం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే అని మరలా వాళ్ళంతటే వాళ్ళు వెళ్ళి దాని కింద చిక్కుకున్నారు. ఇది ఎంత దారుణమైన, బాధాకరమైన విషయం ఆలోచించాలి. అలాగే ఈరోజు క్రీస్తు ప్రభు నిన్ను రక్షించాడు, నిన్ను విమోచించాడు. నీకు కూడా ఒక ధర్మశాస్త్రం ఉంది. అంటే ఈ లోకంలో మనం జన్మించుట ద్వారా మనము ఒక విశ్వాసానికి కట్టుబడి ఉన్నాం. మనం ఊహ తెలిసిన దగ్గర నుండి కొన్ని విశ్వాసాలు, కొన్ని నమ్మకాలు మనం కలిగి ఉంటాం. ఇది ఒక చట్టబద్ధమైన ప్రక్రియ. అయితే ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రభుని అంగీకరిస్తావో, క్రీస్తు అనుగ్రహించే విమోచన పొందుకుంటావో, నీకు కూడా ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళికి కూడా ఆయా జాతి సంబంధమైన లేక మత సంబంధమైన సమస్తమైన వాటి నుండి విడుదల కలిగింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆనాడు యూదులు ఏ విధంగా మరలా సున్నతి పొందాలి, మరలా మనం పస్కా ఆచరించాలి, మరలా మనం ప్రథమ ఫలముల పండుగ చేయాలి, మరలా మనం దేవాలయానికి వెళ్ళాలి, మరలా మనం బరులర్పించాలని ఎలా వీళ్ళంతటి వీళ్ళని చిక్కుకుంటున్నారో, మనం కూడా ఈ లోకంలో క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని విని రక్షించబడి, క్రీస్తు రక్తంలో కడుగుబడి ఫ్రీ అయిపోయాం. అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నాం. కానీ మనం లోక సంబంధమైన ఆచార విధానాలను ఆచరించడం ద్వారా, లోకంలో ఉన్న వాటిని మనం చేయుట ద్వారా ఏమవుతున్నామంటే మరలా మనము దాస్యానికి వెళ్ళిపోతున్నాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఆయన మనకు ఆ యొక్క గొప్ప విమోచన మనకు అనుగ్రహించాడు. కనుక ఈ లౌకిక సంబంధమైన జీవన విధానం అంతటి నుండి మనకు విమోచన వచ్చింది. అందుకే అంటాడు గలతీ పత్రికలో, నీవిక దాసుడవు కావు. ఇంతకాలము దేని కింద నువ్వు దాస్యంలో చిక్కుకున్నావో, నీ పాపం, నీ దోషం, నీ అపరాధం, నీ దురలవాట్లు, నీ చెడుతనము, ఇంకా నీ విగ్రహారాధన, లేక నీవు కలిగిన ప్రతి దాని నుండి ఆయన విడిపించి అప్పుడే పుట్టిన బిడ్డకి ఎలాంటి స్వాతంత్ర్యం ఉంటుందో అలా చేశాడు. కానీ మరలా నీవు దాని కింద చిక్కుకుంటావేమో. ఇక్కడ గలతీయులకు అదే చెప్తున్నాడు. గలతీయులకు రాస్తూ అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసినాడు. స్వతంత్రులు అంటే ఇక ఏ బానిసత్వం కింద లేనివారు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనొద్దు, స్థిరంగా ఉండండి. పౌలు గారు ఎంత గొప్ప జ్ఞానాన్ని అక్కడ బోధిస్తున్నాడు మనం గ్రహించాలి. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా గ్రహించవలసిన గొప్ప విషయం ఏమిటంటే, మనను క్రీస్తు స్వతంత్రులుగా చేశాడు. మనం స్వతంత్రులమే. మరలా దాస్యం కింద చిక్కుకొనకుండా స్వతంత్రులుగా బ్రతకాలని, క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్ర్యాన్ని పొందుకోవడం ద్వారా మనము ఆయన ద్వారా దత్తపుత్రులుగా చేయబడ్డామని, విమోచించబడ్డామని గ్రహించి అలాగ జీవించాలని. ఇంకా ఎవరైనా ఒకవేళ ఈ దాస్యంలోనే ఉంటే, ఇంకా విమోచించబడకుంటే, ఇప్పుడైనా వాక్యానికి లోబడి నీ కొరకు మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా దేవుడు నీకు అనుగ్రహించే ఆ గొప్ప విమోచనను పొందుకోవాలని నీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.